ఈ మధ్య మనకు చాట్ జీటీపీ వచ్చినప్పటి సంది తినే వస్తువు ప్రతిది కూడా ఫోటో కొట్టేసి చాట్ జీటీపీని అడుగుతున్నారు. ఇది తినొచ్చా తినకూడదా, ఇందులో క్యాలరీస్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో ఇట్లా ఒక తోటమాలి ఒక అమ్మాయి అయితే ఏం చేసిందంటే వాళ్ళ గార్డెన్ లో ఒక మొక్క మొలిసింది. సో మొక్క ఫోటో అయితే తీసి చాట్ జీటీపీకి అడిగింది అనమాట. సో ఈ మొక్క చాలా డిఫరెంట్ ఉంది, మరి దీన్ని తినొచ్చు, ఇది హెల్త్ కు మంచిది అని చెప్పేసి చాట్ జీటీపీని అడిగితే చాలా హెల్త్ కు మంచిది తినొచ్చు అని చెప్పిందట. సో ఆమె కొంచెం డౌట్ వచ్చేసి సీనియర్ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఈ మొక్క ఫోటో పంపించి తనకు మెసేజ్ చేసి అడిగింది అనమాట, మరి దీన్ని తినొచ్చా ఇట్లా అని చెప్పేసి. నో, ఇట్స్ ఏ పాయిజన్ హెమ్లేక్ మొక్క, దీన్ని తింటే చాలా ప్రమాదం, మనుషులు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పేసరికంటే మరి ఇట్లా చాట్ జీటీపీని అడిగిన నేను ఇట్లా అది ఇట్లా సమాధానం చెప్పింది అనేసరికంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు అది ఏం సమాధానం చెప్తే చూడు అని చెప్పింది. సో ఆమె ఎన్ని విధాలు ట్రై చేసినప్పటికీ సో ఇది మంచిదే, హెల్త్ కు మంచిది, తినొచ్చు, లైక్ క్యారెట్ టైప్ ఆఫ్ మొక్క ఇది అని చెప్పింది అనమాట. ఆ చాట్ జీటీపీ యొక్క హిస్టరీ అంతా క్లియర్ చేసేసి మళ్ళీ ఈ మొక్క యొక్క పిక్ ని అప్లోడ్ చేసి అడిగితే ఇది చాలా డేంజరస్, ఇది పాయిజన్ హ్యామ్లెక్ మొక్క, దీన్ని తినకూడదని చెప్పేసి చెప్పిందట. అన్ని విషయాలు మాత్రం చాట్ జీటీపీ పైన మనం డిపెండ్ అవ్వకూడదు. కొందరు టాబ్లెట్స్ అయితే చాట్ జీటీపీ అడుగుతున్నారు. అంటే ముఖ్యంగా మనం హెల్త్ మెడికల్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం చాట్ జీటీపీ మీద అసలు ఆధారపడదు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.